అక్క ఇది ఏం రూమ్ అక్క? డ్రాయింగ్ రూమ్ అంట. ఇక్కడ మొత్తం సప్లైస్ కూడా ఉన్నాయి, మొత్తం అంతా ఫ్రీ అంట. ఇప్పుడు మా అక్క పిచ్చి గీతలు వేసేసి అక్కడ అతకబేస్తుంది అంటే చూద్దాం. సంతోష్ బొమ్మ గీద్దాం అనుకుంటున్నా. డ్రాయింగ్ కోసం యూజ్ చేసుకోవాలని ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సినంత యూజ్ చేసుకొని, కావాల్సినంత గీసేసుకొని, కావాల్సినంత అతికేసుకోవచ్చు. ఇవి కలర్స్, సిజర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అండ్ స్కెచెస్ అండ్ స్కేల్స్ చాలా ఉన్నాయి. అన్ని ఫ్రీ టు యూజ్ అంట, మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి, ఇక్కడ డ్రా చేసుకోవడానికి. అన్ని అలాగే చెప్తాను. పాయింట్ బి మెన్షన్ ప్లీజ్. ఇవేమో చాక్ పీస్లు ఏంటి మరి ఇలాంటి సంతోష్ చూసి చెప్తాను, నాకు తెలియదు. ఇప్పుడు నేను సంతోషం గీయబోతున్నాను. మా అందమైన తమ్ముడికి పెళ్లి చూపులు ఫోటో పంపిస్తాకి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు మా అక్క కళాఖండం చూద్దాము. మమ్మీ కూడా పెయింటర్ అయిపోతుంది ఇప్పుడు ఒక నిమిషంలో. చూద్దాం ఎంత పెయింటర్ అవుతారు ఇద్దరు. పెన్సిల్, స్కెచ్, ఏం కలర్ ఇది? గీసే 4 గీతలకు స్కెచ్లు, స్కేలు, పెన్సిల్, షార్ప్నర్లు ఏరుకుంటారు ఇద్దరు. అంటే నీకు పెళ్లి చూపులు పంపించాలి కదా సంతోష్. పోసానికి ఇష్టం డైలాగ్ ఉంటుంది, 2 months రే అంటాడు. అట్లా వేస్తున్నారు ఇద్దరు. ఇగోండి సంతోష్కి సరిపో అన్ని కలర్స్ వేస్తాను నేను. చూడండి ఇక ఈ మాత్రం పట్టుకుందంటే ఇక పెద్ద కళాఖండమే అనుకోవాలి. ఇక మనం బుట్ట మొత్తం పట్టుకుంది అంటే చూడాలి ఏం వేస్తారు. నువ్వు బుట్ట పట్టుకోకపోయాను, అక్క పట్టుకొచ్చుకుంటున్నాను. ఒక డౌట్ వచ్చింది, బుట్ట ఇక్కడ పెట్టారు, మీరు అక్కడ కూర్చున్నారు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఇంట్లో తమ్ముళ్ళని దేనికి పనిచేస్తే ఇక్కడ పెట్టు, నేర్చుకో. తెలియని తర్వాత ఏం చేస్తున్నావు? అసలు ఏం గీద్దాం అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. ఏం గీద్దాం అనుకుంటున్నావు? లోటసా? మమ్మీ ఇప్పుడు లోటస్ అనుకుని గీస్తుంది, అది అయిపోయిన తర్వాత లోటసా కాదని నేను చెప్తా. చూస్తావా నీ ఫోటో? వావ్ ఎంత అందంగా ఉన్నాను. మా అక్కది ఇంత ఫాస్ట్గా అయిపోయింది అంటారు. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నా అందమైన తమ్ముడు సంతోష్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మమ్మీ నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగింది మంచిగా లేదా అని చెప్పేసి, అది చూసిన తర్వాత నేను డిసైడ్ అవుతాను మంచిగా ఉందా మంచిగా లేదా అని చెప్పేసి. మీరే చెప్పండి. ద ఆర్ట్, ది ఆర్టిస్ట్. నువ్వు ఒక ఆర్టిస్ట్ని ఇన్సల్ట్ చేస్తున్నావు, కించపరుస్తున్నావు. ఒక నిమిషం. ఈ ఆర్ట్కి ఈమె ఆర్టిస్ట్ అట. ఒక నిమిషం ఇంకొక చూపిస్తా. అమ్మ ఒకసారి ఆర్ట్ చూపించమ్మా, ఒకసారి ఆర్ట్ చూపించు. ఈ ఆర్ట్కి ఈమె ఆర్టిస్ట్ అట. వీళ్ళిద్దరు ఆర్టిస్ట్ అంటే నేను వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నాడట. నువ్వు అది కూడా వేయట్లేదు. టూ మచ్ ఇది. నీకు చొక్క పెట్టడం కూడా రాదు, లో కావాలనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ సంక్రాంతి ముగ్గులు వేస్తుంది ఇక్కడికి వచ్చి, కలర్లు కూడా నింపుతుంది ముగ్గులకి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.